నమస్కారం అండి. సో, ఈ నవోదయలో రూరల్, అర్బన్ అంటే ఏమిటి? వాట్ ఈస్ రూరల్, అర్బన్? అండ్ హౌ విల్ బి ద సెలక్షన్ ప్రొసీజర్ ఫర్ నవోదయ? So, actually this Navodaya exam needs to be written. Navodaya exam needs to be written in 5th class. So, a kid studying 5th class needs to appear this exam. Okay. After that, at the end of 5th class, he will write the exam. If selected, he will go for 6th admission. He will go for 6th class admission. సో ఈ వీడియోలో నేను మెయిన్‌గా నవోదయ ఎగ్జామ్‌లో రూరల్, అర్బన్ అంటే ఏమిటి అన్న దాని మీద చాలా మందికి కన్‌ఫ్యూజన్ ఉంది. సో వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయడానికి ఈ వీడియో ప్రిపేర్ చేయడం జరిగింది. యూ సీ నవోదయ ఎగ్జామ్ 5th క్లాస్‌లో రాయాలి. రూరల్ అంటే ఏమిటి? అంటే సో ఆ పిల్లలు 3rd క్లాసు, 4th క్లాసు, 5th క్లాసు 3 తరగతులు. 3, 4, 5 3 తరగతులు ఒక గ్రామ పంచాయతీ కిందకున్న స్కూల్‌లో చదివితే, గ్రామ పంచాయతీ కిందకున్న స్కూల్‌లో చదివితే వాళ్ళు రూరల్ కిందకొస్తారు. ఇందులో 3, 4, 5లో ఏ ఒక్క తరగతైనా మునిసిపాలిటీ కిందకున్న స్కూల్‌లో చదివితే వాళ్ళు అర్బన్ అయితారు. సో, యాక్చువల్లీ హూఎవర్ స్టడీస్ ఆల్ ద 3 క్లాసెస్ 3rd, 4th, 5th completely in a school which is under Gram Panchayat, then they will come under rural category. So if at all they read even for one day in an urban school, they will become under urban category. సో ఈ నవోదయలో రూరల్, అర్బన్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉన్నది. సో రూరల్ వాళ్ళకి సీట్లు ఎక్కువ ఉంటాయి. సో యాక్చువల్లీ నవోదయ ఈస్ బేస్డ్ ఆన్ ద ఓల్డ్ డిస్ట్రిక్ట్స్. సో నవోదయలో టోటల్ 80 సీట్స్ ఉంటే అందులో 60 సీట్స్ విల్ గో ఫర్ రూరల్ పీపుల్ అండ్ 20 సీట్స్ విల్ గో ఫర్ అర్బన్ పీపుల్. సో దట్ ఈస్ ద రీజన్ రూరల్ ఈజ్ హ్యావింగ్ సో మచ్ ఇంపార్టెన్స్. రూరల్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉన్నది. కాబట్టి అప్లై చేసేటప్పుడు మీరు రూరలా, అర్బనా అన్నది కరెక్ట్‌గా చూసుకొని అప్లై చేయాలి. సో ఒకసారి అప్లై చేసిన తర్వాత వన్స్ వి అప్లైడ్. సో వైల్ అప్లైయింగ్ నథింగ్ వి నీడ్ టు ప్రూవ్. Nothing we need to show. Actually, the one form will be there, Navodaya form. In that, so we have to fill all the details. That's all. Once selected, we have to show the proofs. సో ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలాంటి ప్రూఫ్‌లు గూడా చూపాల్సిన అవసరం లేదు. ఒకవేళ రూరల్ కింద అప్లై చేస్తే సెలెక్ట్ అయిన తర్వాత నవోదయ వాళ్ళు ఒక ఫార్మ్ ఇస్తారు. ఆ ఫార్మ్‌లో ఈ స్ ఈ బాబు గాని, పాప గాని 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ చదివిన స్కూల్ రూరల్‌లో ఉంది అనేసి ఒక ఫార్మ్ ఇస్తారు. ఆ ఫార్మ్‌ని ఎంఆర్‌ఓ ఆ పర్టిక్యులర్ బ్లాక్ ఎంఆర్‌ఓ సైన్ చేసి అటెస్టేషన్ చేయాల్సి ఉంటది. సో దట్ ఈస్ ద రీజన్ ఈ రూరల్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొక విషయం నవోదయలో సెలక్షన్ అనేది బ్లాక్ వైజ్ ఉంటది. మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ వన్ డిస్ట్రిక్ట్. యూ సీ దిస్ ఈస్ వన్ డిస్ట్రిక్ట్. సో దిస్ ఈస్ అస్యూమ్ దట్ దిస్ ఈస్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. సో దిస్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఈస్ డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ బ్లాక్స్. సో ఒక జిల్లాని మల్టిపుల్ బ్లాక్స్‌గా డివైడ్ చేస్తారు. ఇది బ్లాక్ 1, బ్లాక్ 2 లైక్ దట్. సో ఈ బ్లాక్స్ వాట్ ఆర్ బ్లాక్స్ అంటే 2 ఆర్ 3 మండల్స్ ఆర్ యునైటెడ్ అండ్ దే ఆర్ ఫార్మ్డ్ ఇంటూ వన్ బ్లాక్. 2, 3 మండలాలను గాని కంబైన్ చేసి బ్లాక్‌గా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్‌లో హయత్ నగర్ ఈజ్ ఒక బ్లాకు, వికారాబాద్ ఒక బ్లాకు, మహేశ్వరం ఒక బ్లాకు. సో లైక్ దిస్ యూ విల్ హ్యావ్ డిఫరెంట్ బ్లాక్స్. సో నవోదయలో సెలక్షన్ ఈ 80 సీట్స్‌లో ఫ్రమ్ ఈచ్ బ్లాక్ దే విల్ పిక్ ఫ్యూ కిడ్స్. అంటే ఒక్కొక్క బ్లాక్ నుంచి ఇంతమందిని సెలెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లాక్ నుంచి 8 మెంబర్స్ సెలెక్ట్ చేస్తే యాక్చువల్ వాళ్ళ కాంపిటీషన్ ఏందంటే ఏ బ్లాక్‌లో అయితే మీరు అప్లై చేస్తారో ఆ బ్లాక్‌లో ఉన్న పిల్లలతోటే కాంపిటీషన్ ఉంటది. జిల్లాలో ఉన్న అందరితోటి కాదు. సో ద కాంపిటీషన్ విల్ బి బ్లాక్ వైస్. సో ఇఫ్ అండర్ విచ్ బ్లాక్ యూ ఆర్ గోయింగ్ టు రైట్ ఎగ్జామ్, ఓన్లీ ద స్టూడెంట్స్ ఇన్ దట్ బ్లాక్ ఆర్ కాంపిటీటివ్ టు యువర్ కిడ్. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద నవోదయ సెలక్షన్ క్రైటీరియా. సో ఈ బ్లాక్స్ రిగార్డింగ్ దిస్ బ్లాక్స్ ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ టెంప్లెట్ నా దగ్గర ఉంది. సో లాస్ట్ ఇయర్‌ది ఇలా ఉన్నది. రంగారెడ్డిది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. రంగారెడ్డి తెలంగాణలో వరంగల్ డిస్ట్రిక్ట్‌లో దీస్ ఆర్ ద బ్లాక్స్. ఇక్కడ డిఫరెంట్ బ్లాక్స్ ఉన్నాయి. ఆ బ్లాక్స్‌లో ఏ విలేజెస్ కవర్ అయితాయి ఆల్ దట్ ఇన్ఫర్మేషన్ ఈస్ గివెన్ హియర్. సో దిస్ ఈస్ లాస్ట్ ఇయర్ టెంప్లెట్ షేర్డ్ బై ద నవోదయ పీపుల్. నవోదయ ఎగ్జామ్ పీపుల్, నవోదయ పీపుల్ హ్యావ్ షేర్డ్ దిస్ లాస్ట్ ఇయర్ ఇన్ఫర్మేషన్. సో యూ కెన్ ఈ డాక్యుమెంట్ లోపల యూ కెన్ చెక్ యూ విల్ కమ్ అండర్ విచ్ బ్లాక్. మీరు ఏ బ్లాక్ కిందకి వస్తారు ఏంది అన్నది ఇక్కడ తెలిసిపోతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఆదిలాబాద్. ఆదిలాబాద్లో దేర్ ఆర్ 3 బ్లాక్స్, ఆదిలాబాద్, బోధ్ అండ్ నిర్మల్. ఇక్కడ ఏమేమి డిస్ట్రిక్ట్స్ యాక్చువల్గా దీస్ ఆర్ ద న్యూ డిస్ట్రిక్ట్ నేమ్, దీస్ ఆర్ ద ఓల్డ్ డిస్ట్రిక్ట్ నేమ్స్. కాలం డి అనేది ఓల్డ్ డిస్ట్రిక్ట్ నేమ్స్, కాలం ఈ అనేది న్యూ డిస్ట్రిక్ట్ నేమ్స్. మీరు చూడాల్సింది ఓల్డ్ డిస్ట్రిక్ట్ ప్రకారమే. నవోదయలో సెలెక్షన్ అనేది ఓల్డ్ డిస్ట్రిక్ట్ ప్రకారం జరుగుతుంది. సో ఇందులో ఈ ఆదిలాబాద్లో బ్లాక్లు ఏంటంటే ఆదిలాబాద్, బోధ్, నిర్మల్, భైన్సా. దీని కింద వచ్చే విలేజెస్ ఇవి: ఆదిలాబాదు, గుదిహత్నూర్, తల్మాస్, తలాంగూడు, తాంసి, Jainat, Bela. These are all the villages under that block. So you see Adilabad district is divided into how many blocks means when you see here, it is divided into 14 blocks. 14 blocks and the villages under. Like this you have to check. You have to check for your district. For example, Rangareddy. So if I go to Rangareddy district, IJKLMNO. You see, this is Rangareddy district. In Rangareddy district law, what are the blocks? You see, Hayatnagar is Chevella is one block, Hayatnagar is one block, Ibrahimpatnam, Maheshwaram, Medchal, and Parigi, Rajendra Nagar, Tandur, Vikarabad, Marpalli. These are the blocks. And the villages under this you can see in the H column. These are all villages, these are the blocks. So like this you have to check. ఈ బ్లాక్ లో ఉన్న వాళ్ళే కాంపిటీషన్. ఫర్ ఎగ్జాంపుల్ యూ సీ దట్ ఇఫ్ సమ్ కిడ్ ఈస్ రైటింగ్ అండర్ పరిగి బ్లాక్ మీన్స్ పరిగి, దోమ, గాండిడ్ అండ్ పుల్కచెర్ల విలేజ్, ఈజ్ నాట్ గెటింగ్ ఎనీ కాంపిటీషన్ ఫ్రమ్ అదర్ బ్లాక్ కిడ్. రాజేంద్ర నగర్ కిడ్ కి, పరిగి కిడ్ కి కాంపిటీషన్ ఉండదు. సో దే ఆర్ సపరేట్. ఓకే, సో దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ బ్లాక్ వైజ్ సెలెక్షన్. సో వెన్ యూ సీ మహబూబ్ నగర్, సో మీరు మహబూబ్ నగర్ చూస్తే ఇక్కడ చూడండి, మహబూబ్ నగర్ లో మొత్తం వచ్చేసి 13 బ్లాక్స్ ఉన్నాయి. వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట్ అండ్ మహబూబ్ నగర్, కొల్లాపూర్, కొడంగల్, కల్వకుర్తి, జడ్చల్ల, గద్వాల్, ఫారూక్ నగర్, ఆత్మకూర్, అలంపూర్ అండ్ అచ్చంపేట్. సో in every block based on that city it will come. If for example in Achampet, if Lingal is Gram Panchayat, then it will come rural. When you see Achampet, if it is in municipality, here the kid will come into urban. So in every block you will have urban places and rural places. Rural is nothing but the school, వాళ్ళు పిల్లవాళ్ళు చదువుతున్న స్కూల్ గ్రామ పంచాయత్ కింద ఉండాలి. 3rd, 4th, 5th 3 తరగతులు ఉండాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకొక విషయము, ఏ జిల్లా 5th క్లాస్ ఏ డిస్టిక్ లో ఉంటే ఆ డిస్టిక్ నవోదయకి ఎలిజిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ 3rd క్లాస్ 4th క్లాస్ ఒక డిస్టిక్ లో మేబీ మహబూబ్నగర్ లో చదివి 5th క్లాస్ వచ్చి రంగారెడ్డి చదివితే రంగారెడ్డి నవోదయకు హీ విల్ బికమ్ ఎలిజిబుల్. అండ్ మోరోవర్ ఈ నవోదయలో 3rd, 4th, 5th క్లాసెస్ 3 రెగ్యులర్ గా ఉండాలి. అంటే ఇప్పుడు ఈ ఇయర్ రాసే బాబు ఇప్పుడు 5th క్లాస్ ఉంటే లాస్ట్ ఇయర్ 4th ఉండాలి, లాస్ట్ ఇయర్ 3rd ఉండాలి. సో ఎక్కడ కూడా డిస్కంటిన్యూ అనేది ఉండకూడదు. సో ఇది రూరల్ అర్బన్ కాన్సెప్ట్ ఇన్ నవోదయ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ నోట్ దిస్. ఐ హోప్ మీ డౌట్స్ అన్ని క్లియర్ అయినవి అనుకుంటున్నాను. సో ఈ రూరల్ అర్బన్ లో మార్కుల డిఫరెన్స్ ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రూరల్లో ఇఫ్ ఎట్ ఆల్ ఒక కిడ్ కి మరి ఫర్ ఎగ్జాంపుల్ 87 మార్క్స్ వస్తే అర్బన్ లో మేబీ 94+ రావాలి. లైక్ దట్ 94+ మార్క్స్ వీ నీడ్ టు ఎక్స్పెక్ట్ ఇన్ అర్బన్. సో ఇంతటితో వీడియో అయిపోయిందండి. సో ఐ హోప్ ఐఎమ్ క్లియర్ విత్ రూరల్ అర్బన్ కాన్సెప్ట్. ఓకే, థ్యాంక్స్.